అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మనం అందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెబుదాం. ఈరోజు మన కథ అధ్యాపకుడి అరణి. గోపిశెట్టిపాలెం అనే గ్రామంలోని జనార్దన స్వామి ఆలయంలో విష్ణు సంబంధమైన వేదమంత్రాలను అధ్యాపకుడు అనే ఆయన చదువుతూ ఉండేవాడు. అంతేకాక స్వామివారి నివేదనకు తయారు చేయవలసిన పదార్థాలకు అవసరమైన నిప్పును ఆయనే స్వయంగా వంటశాలలోని పొయ్యిలో వెలిగించేవాడు. ఇందుకోసం ఆయన పాత అరణికి బదులు కొత్తగా జమ్మి కొయ్యను దాని మీద రాపాడించి నిప్పు పుట్టించేందుకు కొత్త జమ్మి పుల్లను తయారు చేయించాడు. అధ్యాపకుడి దగ్గర నా అనేవాళ్ళు లేని చిన్న అనే 12 ఏళ్ల కుర్రాడు ఉండేవాడు. వాడు అధ్యాపకుడి అవసరాలు కనిపెడుతూ తీరిక వేళల్లో ఆయన వద్ద వేదమంత్రాలు నేర్చుకునేవాడు. ఒకసారి అధ్యాపకుడికి అనారోగ్యం చేసింది. చూడటానికి వైద్యుడు వచ్చాడు. వైద్యుడు అధ్యాపకుడిని పరీక్షించి, పెద్దగా కంగారు పడవలసిందేమీ లేదు, 2 రోజుల పాటు విశ్రాంతి తీసుకోండి, తల మీద మాత్రం స్నానం చెయ్యకండి అని హెచ్చరించి వెళ్ళి వస్తాను అన్నాడు. అందుకు అధ్యాపకుడు నవ్వి, వైద్యుడు అప్పులవాడు, వెళ్ళి వస్తాం అనకూడదు, వెళ్ళిపోతాం అనాలి అన్నాడు. వైద్యుడు కూడా నవ్వి, అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడిందట. ఊరందరి ఆరోగ్యాలు రక్షించేవాడు ఆ జనార్దన స్వామి. ఆయనకు అన్ని వేళలా పూజలు చేసే మీకోసం జనార్దన స్వామిని గుళ్ళో నుంచి రప్పించండి, అప్పుడు నాకు వెళ్ళి వస్తాను అని చెప్పే అవసరం రాదు అన్నాడు. అధ్యాపకుడు ఆ మాటలకు నొచ్చుకుని, నీ వెటకారం అర్థమైంది నాయనా. సర్వాంతర్యామి అయిన దేవుడు గుళ్ళోనే ఉన్నాడని భావిస్తే అది పొరపాటు. అంతటా దేవుడున్నాడని భావించే మనం ఒక్క ప్రదేశం ఎన్నుకొని పాపపుణ్యాలు లెక్క చెప్పటానికి ఒక ఆకారం తయారు చేసి మనశ్శాంతి పొందుతాం అని చెప్పి ఆగాడు. వైద్యుడు చెప్పండి అన్నట్లు తల ఊపి మౌనంగా ఊరుకున్నాడు. అధ్యాపకుడు ఒక క్షణం ఆగి, నాయనా, మనుషులు సాటి మనుషులతో కలిసి జీవించటానికి అడవులకు దూరంగా వచ్చేశారు. తమ నివాస ప్రాంతాల కొంత చోటును దేవుడికి కేటాయించి అక్కడ గుళ్ళు కట్టారు. నమ్మితే ఆయన ప్రతి మనిషిలోనూ కనిపిస్తాడు. ఆ జనార్దన స్వామినే నీ రూపంలో వచ్చి నాకు వైద్యం చేస్తున్నాడని నేను భావిస్తున్నాను అని అన్నాడు. వైద్యుడు అదోలా నవ్వి, మీ వేదాంతం వినటానికి బాగుంది, కానీ అది వైద్యుడిగా నాకు మీకు పెట్టినట్లుగా బువ్వ పెట్టదు. సరే, వెళ్ళిపోతానులేండి అని విసురుగా లేచి మెట్లు దిగబోతూ జారిపడి పక్కనే ఉన్న స్తంభానికి తల గుద్దుకోవటంతో స్పృహ తప్పి పడిపోయాడు. అప్పుడు అధ్యాపకుడు చిన్న సహాయంతో వైద్యుడికి సపర్యలు చేసి స్పృహ తెప్పించాడు. కొంచెం తేరుకున్నాక వైద్యుడు వినయంగా, స్వామి, ఈ సృష్టిలో ప్రతి కార్యానికి కారణం ఉంటుందంటారు. స్పృహ తప్పిపోయిన నాకు నేనే వైద్యం చేసుకోలేని విద్య పనికిరానిది అని అనలేం కదా. అతీతమైన శక్తికి నమ్మకంతో మేము చేసే పూజా పునస్కారాలకు భగవంతుడు సృష్టించుకున్న వ్యక్తి మీరు. క్షమించండి, మీది పనికిరాని వృత్తి కాదు అన్నాడు. ఈ జరిగిన సంఘటనతో అధ్యాపకుడికి విశేష ప్రచారం వచ్చింది. గుడిలో అరణి మదించి నిప్పి పుట్టించటం ఆయనకొక్కడికే సాధ్యమని, ఆయన్నెవరైనా అవమానిస్తే జనార్దన స్వామి ఆగ్రహిస్తాడని జనం చెప్పుకోవటంతో అధ్యాపకుడిలో తాను మహాపవిత్రుడిని అనే అహంకారం మొదలయ్యింది. ఇలా ఉండగా ఒకసారి పెద్ద గాలివాన వచ్చింది. జనార్దన స్వామి దేవాలయపు ధ్వజస్తంభం పడిపోయింది. ఊళ్ళో అందరూ చందాలు వేసుకుని ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ చేయటానికి ముహూర్తం పెట్టించారు. ముహూర్తం 10 రోజులలో ఉందనగా పొరుగు ఊరిలో ఉంటున్న అధ్యాపకుడి దూరపు బంధువు ఒక ఆమె కాలం చేసింది.
అధ్యాపకుడు తన దగ్గర శిష్యరికం చేస్తున్న చిన్నాను వెంటబెట్టుకొని ఆ ఊరికెళ్ళాడు. ఆయన బంధువురాలికి ఎవరూ లేరు. అందుచేత దహన సంస్కారాలు చేసే బాధ్యత అధ్యాపకుడి మీద పడింది. మామూలు సమయంలో అయితే అధ్యాపకుడు ఆ బాధ్యత తీసుకునేవాడే. కానీ ఇప్పుడు ఆమెకు దహన సంస్కారాలు చేసి కర్మకాండ స్వీకరిస్తే ధ్వజస్తంభం ప్రతిష్టాపనా ముహూర్తానికి అరణి చేసే అర్హత కోల్పోతాడు. అందుచేత ఆయన ఆ కార్యక్రమాన్నంతా చిన్నా చేత చేయించి గోపిశెట్టిపాలెంకు తిరిగి వచ్చాడు. చిన్న అధ్యాపకుడి బంధువురాలికి కర్మకాండలన్నీ శ్రద్ధగా జరిపి తను 11వ రోజున గోపిశెట్టిపాలెంకు వచ్చాడు. ఆ రోజు అర్ధరాత్రి ధ్వజస్తంభ ప్రతిష్టాపన ముహూర్తం. ఊరంతా కోలాహలంగా ఉంది. ఋత్విజులు హోమగుండం తయారు చేశారు. ఇక దానిలో అరణి మదించి అగ్నిహోత్రుణ్ణి మంత్రపూర్వకంగా ప్రవేశపెట్టాలి. అధ్యాపకుడు అరణి తీసుకుని ఏదో పూనకం వచ్చిన లావాడిలాగా ఊగిపోతూ ఈ దేవాలయాన్ని త్రేతాయుగంలో నారదుడు ప్రతిష్ఠించాడని స్థల పురాణం చెబుతూ ఉంది. అదుగో మహతీతంత్రులు మీటుతూ ఆయన ఈ ముహూర్తానికి వేం చేస్తున్నారు. నేను అగ్నిని ఆహ్వానించగానే ఋత్విజుల మంత్రోచ్చారణలతో దేవతలు కూడా వస్తారు అంటూ అరణిని మదించడం ప్రారంభించాడు. అధ్యాపకుడి మాటలు విన్న అక్కడ చేరిన ప్రజలు అతడు చూపిన దిక్కుకేసి తలెత్తి నారద భగవానుడికి జై అంటూ నినాదాలు చేశారు. రోజు అవలీలగా నిప్పు తయారు చేయగలిగిన అధ్యాపకుడు ఇప్పుడు ఎంత మదించినా అరణిలో నిప్పు రాజుకోవటం లేదు. ఆయాసపడుతూ ఆయన తల వంచుకుని పక్కకు తప్పుకున్నాడు. అక్కడున్న వేద పండితులు తాము ప్రయత్నించారు. ఫలితం కలగలేదు. చివరకు ఊళ్ళో అందరి చేత పుణ్యాత్ములుగా పిలువబడే వారిని ప్రయత్నించి చూడమన్నారు. వాళ్ళు కూడా ఎంత ప్రయత్నించినా అరణిలో నిప్పు పుట్టించలేకపోయారు. అప్పుడు చిన్న ముందుకు వచ్చి అధ్యాపకుణ్ణి, గురువుగారు నేను ప్రయత్నం చేసేదా అని అడిగాడు. నువ్వు చనిపోయిన నా బంధువుకు కర్మకాండలు జరిపావు. నీకు ఏటి సూతకం 1 ఏడాది వరకు ఉంటుంది. నువ్వు దైవ కార్యాలకి అనర్హుడి అని అన్నాడు అధ్యాపకుడు. ఆ మాట వింటూనే పండితులలో ఒక ఆయన, అయ్యా మీరు చెయ్యవలసిన కార్యాన్ని మీకు బదులు చిన్న చేశాడు. ఇది మీరు లేదా అర్చకుడు దేవాలయంలో ఇతరులు చెయ్యవలసిన పూజను వారి గోత్రనామాలతో చేసి పుణ్యఫలాన్ని రప్పించడం లాంటిది. అలాగే చిన్న చేసినప్పటికీ ఆ కర్మకాండ మీరు చేసినట్లే అవుతుంది. చిన్నాను ప్రయత్నించమనటంలో దోషం లేదు అన్నాడు. అధ్యాపకుడు ఎంతో దిగులుగా, మానవ సేవయే మాధవ సేవ అన్న సత్యాన్ని మరిచిపోయాను. అనాథ ప్రేత సంస్కారం 1,000,000 యజ్ఞ ఫలితం ఇస్తుంది. చిన్న నిజంగా ధన్యుడు. నేను కర్తవ్యాన్ని విస్మరించాను. నేను తప్ప మరెవరూ అరణి మదించలేరని గర్వపడ్డాను. భగవంతుడు నా కళ్ళు తెరిపించాడు. చిన్నాకు ఏటి సూక్తం లేదు. దాన్ని నేను స్వీకరిస్తున్నాను. చిన్నాను ప్రయత్నించమనండి అన్నాడు. చిన్న అధ్యాపకుడికి నమస్కరించి అరణి మదిస్తూ, అప్పుడు ఇప్పుడు కూడా నేను గురువాజ్ఞనే పాటిస్తున్నాను. గురువు దేవుడితో సమానుడు. ఆ మాట నిజమైతే నిప్పు పుట్టాలి అని నిప్పుని మదించాడు. వాడలా అంటూ ఉండగానే నిప్పు పుట్టింది. పండితులు సమితలు వెలిగించారు. ఆ తర్వాత ధ్వజస్తంభం ప్రతిష్ఠించటం జరిగింది. మర్నాడు గుడి వంటశాలలో పొయ్యి రాజేయటానికి అధ్యాపకుడు చిన్నాను పిలిచాడు. వాడు అధ్యాపకుడితో వినయంగా, గురువర్య, మీ స్థానం ఆక్రమించే ఉద్దేశ్యం నాకు లేదు. అర్హతలు కలిగిన మీ సేవలు దేవుడికి అవసరం. అనాథ ప్రేత సంస్కారం వల్ల 1,000,000 యజ్ఞ ఫలితం కలుగుతుందన్న మాట నిజం. చెయ్యటానికి భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు అంతే అన్నాడు. విచిత్రంగా అధ్యాపకుడు ఈసారి అరణిలో నిప్పును అవలీలగా చేయగలిగాడు. ఆయనలో గర్వ అహంకారాలు మటుమాయమైపోయాయి. కొన్నేళ్ల తర్వాత చిన్న అధ్యాపకుడి స్థానంలో నియమితుడై గొప్పగా పేరు ప్రతిష్టలను గడించాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.
ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.